సూర్యాపేట జిల్లా చివెమల మండలము రోలబండ తండా గ్రామ పంచాయతీలో అతి తక్కువ జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇది ఒక గ్రామ పంచాయతీ. ఈ రోలబండ తండలో సుమారు 385 ఓట్లే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్టే ఉంది. ఎందుకంటే ఇది ఎస్టీ రిజర్వ్డ్ కావడం వల్ల వాస్తవానికి ఏంటంటే తండాలను మొత్తం కూడా గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్దే. అయితే ఈ తండాలు గ్రామ పంచాయతీ అయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వంలో మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ రోలబండ తండలో ఇప్పుడు బీఆర్ఎస్ బలపట్టినటువంటి అభ్యర్థి భానుత్ భీమనాయక్ ఉన్నారు. చెప్పండి నాయకు, ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు మీ తండకు అంటే మీ గ్రామానికి ఏం చేయబోతున్నారు? గ్రామ ప్రజలందరికీ మంచి సహకారం అందిస్తా, అభివృద్ధి పనులు చేస్తాం. ఒకటి మెయిన్ ఏంటంటే ఒక గుడి కావాలని కోరుకుంటారు ప్రజలు. గుడికి తగిన శాశక్తుల గుడి నిర్మాణం చేసే బాధ్యత నాది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఒక గుడి ఒకటే కాదు, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విద్య కూడా కావాలి, ఊరు అభివృద్ధి కావాలి, సీసీ రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి. వాటి మీద మీరు దుశ్చట్ట సారిస్తున్నారు. ఇంతకు ముందు కూడా విద్య గురించి 2 బిల్డింగ్లు కట్టించినాం, సీసీ రోడ్లు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు చేస్తాం. సీసీ రోడ్లు కానీ, విద్య గురించి కానీ, వైద్యం పరంగా కానీ, రేషన్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ అన్ని వీళ్ళందరూ నాకు సహకారం చేస్తే అందరికి ప్రజలకు సహకారం చేస్తాను. ముఖ్యంగా చెప్పండి, మీకు ఇక్కడ దగ్గర పట్ల హాస్పిటల్స్ లేవు, ఆ పశు హాస్పిటల్ కావచ్చు, లేకపోతే మనుషులకు హాస్పిటల్ కావచ్చు, దాని మీద ఎట్లా ముందుకు వెళ్తుంది? పశువుల హాస్పిటల్ కావాలండి మాకు. ఓకే, మన దగ్గర ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థితో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు మీరు ఎందుకంటే మనకు సూర్యాపేట పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి రోలబండ తండ ఇప్పటికి కూడా ఎక్కడేసా కొంగడు అక్కడలాగానే ఉంది. ఇప్పుడు మీ అభ్యర్థి సర్పంచ్ గెలిస్తే ఏం పని చేద్దాం అనుకుంటారు మీరు? మా అభ్యర్థి సర్పంచ్ గెలిస్తే ఒక గుడి నిర్మాణం, ఇంకో కొత్త బోర్ వేపించి ఇంటింటికి నీళ్లు, ఈ ఎక్కడ సీసీ రోడ్డు, డ్రైనేజీ కానీ, అదే మా ఎమ్మెల్యే గారికి చెప్పి ఒకవేళ అది మన గొడ్ల హాస్పిటల్ ఒకటి, పిల్లలకు మన చిన్న దూరం పోవాలంటే ఒక హాస్పిటల్ అని చేపిద్దామని ఆయన మాట ఇచ్చిండు. ఆయనతో పాటు మేమందరం ఉన్నాం. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి. ఒక వాటర్ ప్రాబ్లం, ఒక గుడి లేదు ఈ తండకు. మొత్తం అన్ని ఊర్లలో గుడి ఉన్నాయి, మా తండకు గుడి లేదు కాబట్టి గుడి కట్టిస్తాను ఆయన మాట ఇచ్చిండు. ఇప్పుడు రోడ్లు కానీ, నీళ్లు బోర్ ఇప్పిస్తా అంటుండు. ఏ సమస్య వచ్చినా నేను చేస్తా అంటుండు. అన్ని చేసి చూపిస్తాను అంటుండు. ఇంకేం చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటే నువ్వా నేనా నువ్వా అంటుంటది, డబ్బుల ప్రాబ్లం కొనసాగుతుంది. మరి మీకే ఎందుకు ఓటు వేయాలి, పక్క వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? కారణం ఏంటి? మాకంటే ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి 1995లో గ్రామ పంచాయతీ ఎంతో మంది లీడర్లు పోయినారు, ఆయన ఒక బోర్ వేపియాలి. అదే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు 5 కిలోమీటర్ల నుంచి చెరువుల నుంచి నీళ్లు తెచ్చి ఈ తండకు ఇవాళ సస్యశామనం చేసినట్టు ఆయన పుణ్యం. ఇవాళ అన్ని రోడ్లు లేవు, తండల గల్లీ గల్లీ రోడ్లు లేవు, రోడ్లు అన్ని ఆయన చేపించినాయి. ఇవాళ ఏ సమస్య వచ్చినా రోలబండ తండకు ఎన్ని విధాలుగా చాలా మంచి చేసిండు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపియాలని మా అభిమానులు అందుకుంటున్నాను. ఇప్పుడు రోలబండ తండ వాస్తవులు చెప్పేది ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో మాత్రము మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి ప్రమేయంతోనే మా ఊరికి గ్రామానికి బడి కావచ్చు, గుడి కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య అన్ని కూడా ఆయన వల్లనే అయింది. అసలు వాస్తవానికి తండాలని గ్రామ పంచాయతీ చేసిన గత కూడా బీఆర్ఎస్దే. అందుకే మాకు ఓటు వేయాలి. ఎందుకంటే మళ్ళీ జగదీష్ రెడ్డి గారి అండదండలు, ఎందుకంటే ప్రస్తుతం మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంది కాబట్టి మా అభ్యర్థి గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ పెద్ద ఎత్తున కూడా మనకు అన్ని కూడా నిధులు తెస్తాము, తండాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ ముఖ్యంగా గుడి బడి అనేది కూడా వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకు కావాల్సినటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు కావచ్చు, లేకపోతే డ్రెస్సులు కావచ్చు, అన్ని కూడా మేము సమకూరుస్తాము. మమ్మల్ని గెలిపిస్తే మాత్రం మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తామని కూడా వీళ్ళు పేర్కొంటున్నారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.